హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 9వ భాగాన్ని వినిద్దాం. 2:30కి మెలక వచ్చింది వసంత్కి. మత్తుగా కళ్ళు తెరిచాడు. అతన్ని పట్టుకొని గాఢంగా నిద్రపోతూ ఉంది వసు. ఆమె ఇచ్చే టీ తాగనిదే తన మైండ్ ఫ్రెష్ అవ్వదు. లేపుదామంటే నీరసంగా ఉందని తనే బయటకొచ్చాడు. అప్పటికే రంగమ్మ సావిడి దగ్గరికి వెళ్దామని గది నుండి బయటకొచ్చింది. ఏంట్రా షాప్కా అంది. హా అవునమ్మా అంటూ టవల్ తీసుకుని ఫేస్ తుడుచుకున్నాడు. వసంతి ఎదురా అంది. పడుకుందమ్మా, రాత్రంతా నిద్ర పట్టలేదంట. కళ్ళు బాగా ఎర్రగా అవి, కాస్త నీరసంతో పాటు జ్వరం కూడా తెచ్చుకుంది. పడుకొని ఉంది అమ్మా. అయ్యో ఇప్పుడు ఎలా ఉందిరా కంగారుగా అడిగింది. లో జ్వరం అమ్మా, ఎప్పుడు చూసినా పని రాక్షసి దానిలా ఏదో ఒకటి పని చేస్తూ ఇల్లంతా పని చేస్తూనే ఉంటుంది. చెబితే వినదు, మొండిది కదా సోఫాలో కూర్చుంటూ అన్నాడు. అన్నీ తెలుసు కూడా అన్నం దగ్గర దానికి చివాట్లు పెట్టావు అవునా? వంటగదికి వెళ్తూ అంది. అమ్మా నేనెందుకు తిడతానే? ఆపరా, అది ఇంకా ఓర్వుతో ఉంటుంది. నీకంత కోపం పని చేయదు. పొద్దున్నే నీ తమ్ముడికి 8 కల్లా టిఫిన్ వంట అయిపోవాలి. మనల్ని చక్కబెడుతూ అన్ని పనులు చేస్తుంది. పోనీ దానికి ఏమన్నా సాయం వస్తున్నావా? అది లేదు, ఒక్కరితే అన్నీ చేసుకుంటుంది కదా అనే జాలి కూడా నీకు లేదురా. కూర నీకు నచ్చనిది వండిందని గయ్యమన్నావు. మనం వెళ్ళిన దగ్గర నుంచి అది ఏమన్నా ఖాళీగా ఉంటుందా? మాసిన బట్టలు ఉతికి ఇల్లు శుభ్రం చేసి సర్దుతుంది. సావిడి దగ్గరికి గేదెలు గడ్డి వేస్తుంది, నీళ్లు వేస్తుంది. బయట తిండ్లు ఎందుకని రోజూ సాయంత్రం ఏదో ఒకటి వంటకం చేసి మన కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతుంది. ఇప్పుడే చెబుతున్నాను, చీటికి మాటికి దాని మీద నోరు ఇచ్చుకొని పడ్డావంటే నేను అసలు ఊరుకోను. టీ వడగట్టి వసంత్కిచ్చింది. మాట్లాడలేదు వసంత్. రంగమ్మ వసంతి గదివైపు చూసింది. గాఢంగా నిద్రపోతున్న కోడల్ని చూసి మెల్లగా కొడుకు పక్కన కూర్చుని, పెద్దోడా ఏంటమ్మా, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. కాస్త స్వరం తగ్గించి అడిగింది. అడుగమ్మా, నా దగ్గర అబద్ధాలు చెప్పకు, నిజాలే చెప్పు. నీ దగ్గర నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా? నవ్వుతూ అన్నాడు. లేదు గాని ఈ విషయంలో చెబుతావేమో అని అనుమానం. సూటిగా వసంతనే చూస్తూ అనింది. ఆ మాటకి ప్రశ్నార్థకంగా చూశాడు. ఏంటమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు? నువ్వు వసంతి ఎందుకు దూరంగా ఉంటున్నారు? షాక్ తిన్నాడు. నీకెలా తెలుసు అన్నట్లు. నీ భార్య 4 గోడల మధ్యన జరిగే విషయాలు బయటికి రానివదిలే. చివరికి నువ్వు కొట్టినా తిట్టినా సరే నా దగ్గరకు వచ్చి ఏడ్స్తూ చెప్పదు. అలాంటిది ఈ విషయం తను ఎందుకు చెబుతుంది? మొన్న నీ గదికి వద్దామని గుమ్మం వరకు వచ్చి మీ మాటలు విని ఆగిపోయాను. ఆ రోజే నిన్ను అడుగుదామనుకున్నాను, కానీ ఊరు వెళ్ళే హడావిడిలో ఉన్నారని అడగలేదు. ఎందుకురా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారు, కానీ నువ్వెందుకు తనని దూరం పెడుతున్నారు? బయట అందరూ వసుని ఎన్ని మాటలు అంటున్నారో నీకేం తెలుసు? తన మంచితనం సంస్కారం బట్టి ఎవరు ఏమి అన్నా నోరు విప్పదు, అసలు బయటికే రాదు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అసలు వసంతిలో నాకు ఎటువంటి కల్మషం లేదు. నిజం చెప్పాలంటే కోడలిగా కాదు, ఇంట్లో కూతురుగా ఉంటుంది. అంత మంచి మనసున్న పిల్లని ఎందుకురా బాధ పెడుతున్నావు? వసంత్ చేతిని పట్టుకుని అడిగింది. మౌనంగా ఉన్నాడు. ఏంట్రా, ఏం మాట్లాడవు? ఖాళీ అయిన టీ గ్లాస్ పక్కన పెట్టి, అమ్మా నాకు అప్పుడే పిల్లలు కావాలని లేదు. 1 సంవత్సరం ఆగి పిల్లల కోసం ఆలోచిద్దామని. సంవత్సరం తర్వాతనా? ఎందుకు? అమ్మా నీకెలా చెప్పను? తమ్ముడు ఒక ఇంటివాడవి, వాడి లైఫ్ కూడా సెటిల్ అయితే అప్పుడు బాగుంటుందని నా అభిప్రాయం. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా. పిల్లలు పుట్టాక తల్లిదండ్రుల మనసు మారుతుంది. నా కూతురికి సంపాదించాలి, ఇకపై మా సంసారం మేమే చూసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. కానీ వసు మనసు అలాంటిది కాదని తెలుసు. కానీ తను వయసు కూడా చాలా చిన్నదమ్మా. ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాను. తనలో ఎటువంటి లోపం లేదు, కానీ గర్భసంచి కాస్త వీక్గా ఉంది. అంటే బిడ్డను అప్పుడే మోయలేదు. అందుకే తన ఆరోగ్యం బాగున్నాక పిల్లల కోసం ఆలోచిస్తాను. ఉమ్మడిగా ఉన్నప్పుడే అన్నీ చూసుకోవాలని నా ఆలోచన అమ్మా. ఈ టైంలో నీ కోడలు నీళ్లు పోసుకుందంటే దాని ప్రాణాలకే ప్రమాదమని అసలు విషయం చెప్పాడు వసంత్. రంగమ్మ బాధగా చూస్తుంది. ఈ విషయం దానికి కూడా తెలీదమ్మా, చెప్పకు, లేదంటే రోజు అంతా కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. తెలుసు కదా వసంతి ఎలాంటిదో. ఈ 2 కారణాల వల్లే తనని దూరం పెడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోమ్మా. చచ, బ్రతిమలాడతావేంట్రా? అలా అని కాదమ్మా, విషయం తెలిస్తే నువ్వు ఎక్కడ తన మీద నోరు జారుతావని భయం వేసి చెప్పలేదు. పిచ్చి కన్నా, నేనెందుకురా తన మీద నోరు జారుతాను? విషయం చెప్పావు కదా, వసుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వేం బాధపడకు అని కొడుక్కి ధైర్యం చెప్పి తనలో తానే బాధపడింది. వసంత్ వెళ్ళగానే సోఫాలో కూర్చుంది. వీడు రేవంత్ కోసం చాలా బాధ్యతగా ఉన్నాడు. రేపు వాడికి పెళ్ళైతే వాడు ఎలా ఉంటాడో ఏంటో అనుకుని వసంతి గదివైపు చూసింది. నిద్రపోతూ ఉంది. చిన్న వయసు, ఇది ఇప్పుడు కడుపు ఎలా మోస్తుంది? పైగా పని అంటూ సరిగా తినదు. నేనైనా దీన్ని నేను పట్టించుకోవాలి, లేదంటే సరిగా తిండి తినదు అనుకుని ఆలోచిస్తూ వంటగదికి వచ్చింది.
గిన్నెలన్నీ కడిగి గుమ్మాలన్నీ తుడిచి వసంతి గదికొచ్చి ఆమెను చూసింది. జ్వరం లేదు కానీ జ్వరం మూలాన నీరసంగా ఉందని గ్రహించి జావ కాంచింది. ఇంతలో లోపలికొచ్చింది లక్ష్మి. రంగమ్మ, ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు? నీ కోడల కోసం వచ్చాను. అవునా, ఎందుకు అంటూ స్టవ్ ఆఫ్ చేసి బయటకొచ్చి లక్ష్మి చేతి నిండా కవర్లు చూసి ఆశ్చర్యపోయింది. ఏంటివి అని. వసంతి బట్టలు కుట్టాలి, తెలిసిన వాళ్ళందరికీ చెబితే అందరూ నాకు అంటగట్టారు. వచ్చిన బేరాలు పోగొట్టుకోవడం ఎందుకని నేనే తీసుకుని వచ్చాను అని అసలు విషయం చెప్పింది లక్ష్మి. అంతా విన్న రంగమ్మ మౌనంగా ఉంది. ఏంటి రంగమ్మ, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? అబ్బే అదేం లేదు, కూర్చో, తను పడుకుంది లక్ష్మి. ఏంటి ఈ టైంలో వసు ఎప్పుడు పడుకోదే అంటూ సోఫాలో కూర్చుంది. కిచెన్ రూమ్కి వెళ్ళి ఇద్దరికి గ్లాసులో టీ పోసుకొని వచ్చి లక్ష్మికి టీ ఇచ్చి తను కూర్చుంది. బాగా నీరసంగా ఉందా వసు? టీ తాగుతూ అడిగింది లక్ష్మి. అవును లక్ష్మి, నైట్ అంతా నిద్ర పట్టలే తనకి, అందుకే నీరసం. పోనీలే పడుకోనివ్వు అని రేవంత్ సంబంధం కోసం కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది లక్ష్మి. టైం 5 అవుతూ ఉండగా మెలకు వచ్చింది వసంతికి. టైం చూడగానే షాక్ అయింది. నేనేంటి ఇంతసేపు నిద్రపోయాను అనుకుని గబగబా మంచం దిగి బయటకు వచ్చింది. అప్పటికే రంగమ్మ బయట కూర్చుని పొయ్యి ఎగదోస్తుంది, మంట బయటికి వచ్చేస్తుందని. అత్తమ్మ అంటూ దగ్గరికి వచ్చింది. ఉరుకులు పరుగులు తగ్గించు, నీరసంగా ఉన్నావని నిద్ర లేపలేదు, కంగారు పడకు, అన్ని పనులు చేశాను. నువ్వు ముందు ఆ ముఖం కడుక్కుని కాస్త కాఫీ పట్టుకొని తాగు. తన అత్తగారి మాటలకి షాక్ అయింది. పగటిపూట పడుకున్నా ఎక్కువసేపు పడుకుంటే రంగమ్మకి నచ్చదు. కానీ మొదటిసారి అలా మాట్లాడేసరికి వసంతికి నిజంగానే ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదత్తమ్మ అని ఆలోచిస్తూ ముఖం కడుక్కొని కాఫీ పెట్టుకుంది. కాస్త రంగమ్మకు కూడా గ్లాసులో పోసిచ్చి బయట పొయ్యి దగ్గరే ఉన్న అరుగు మీద కూర్చుంది. వసంతి, ఏంటత్తమ్మా? ఆదివారం అమ్మా నాన్న వస్తారు కదా, అదే రేవంత్ సంబంధం మాట్లాడడానికి. అత్తమ్మ వస్తున్నారు. సరే కానీ లక్ష్మి బట్టలు తెచ్చింది, నువ్వు కుడతావని చుట్టుపక్కల వాళ్ళకి ఒక మాట చెప్పింది. 4 ఇచ్చినట్టున్నారు. మొత్తం అన్ని సంచులో పెట్టాను. తీరికయ్యాక అవి చూడు, ఇష్టం ఉంటేనే కుట్టు, లేకపోతే లేదు. అలానే ఇంకొక విషయం, వాళ్ళు అడిగిన టైంకి బట్టలు ఇచ్చేయాలని నిద్ర మానుకొని మరీ కుట్టాల్సిన అవసరం లేదు. నిద్ర మానుకొని తిండి తిప్పలు మానేసి కుడితే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. సరే అత్తమ్మ అని అన్నం పొంగటం చూసి అన్నం వార్చింది. సరే నేను పాలు తీసుకొని వస్తాను, కూర ఏదో ఒకటి వండి. పొద్దున వండిన కూర అలానే ఉంది అత్తమ్మ, ఏం చేయను మరి? ఎక్కడ కూర పడేస్తే కాంతమ్మ తిడుతుందో అని భయం. ఒక పని చెయ్యి, ఆ కూర ఎలానో పెద్దోడు తినడు కదా, వాడి మటుకు కోడిగుడ్డు ఉక్కిరి వేసేయి. సరే అని రంగమ్మ వెళ్ళగానే ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెట్టింది. ఇంతలో వచ్చాడు రేవంత్. ఏంటి చిన్న, ఎలా ఉంది స్కూలు? వాటర్ గ్లాస్ ఇస్తూ అడిగింది. అమ్మో వదిన, పిల్లలతో గోలంతా ఇంత కాదు, దెబ్బకి తలనొప్పి వచ్చిందనుకో, తల రుద్దుకుంటూ అన్నాడు. టీ ఇవ్వనా అని అడిగింది. వదిన, టీ పడకపోతే అని మైండ్ పని చేయదు నాది. 2 రోజులు అలానే ఉంటుంది కానీ తర్వాత అలా అలవాటు అయిపోతుందిలే. కిచెన్ రూమ్కి వెళుతూ అంది. అది నిజమేలే వదిన అని వసంతి ఇచ్చిన టీ తీసుకుని తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. బట్టలన్నీ సర్దేసి వసంత్ కోసం కోడిగుడ్డు ఉక్కిరి వేసి స్నానం చేసి రంగమ్మ సంచిలో పెట్టిన బట్టలు చూసింది. ఎక్కువ డ్రెస్సులు జాకెట్లు ఉన్నాయి. వదినా? ఏంటి చిన్న? సంచి పక్కన పెట్టి రేవంత్ దగ్గరకు వచ్చింది. నేను అన్నయ్య దగ్గరికి వెళ్తాను, అమ్మ వస్తే చెప్పు. మీ అన్నయ్య దగ్గరికి ఎందుకు? రేవంత్ అంటే నా ఉద్దేశం తను ఇప్పుడు షాప్లో ఉంటాడు కదా అని. మామూలుగానే వదిన, ఇప్పుడు నేను ఖాళీనే కదా, కాసేపు అన్నయ్య దగ్గర కూర్చొని వచ్చేస్తాను అని రేవంత్ వెళ్ళగాని వసంతి టైం చూసింది. 5:30 అవుతుంది. కింద చాప వేసుకుని తెచ్చిన బట్టలన్నీ పరిచి జాకెట్లు డ్రెస్సులు అన్ని కొలతలు తీసుకుని శ్రద్ధగా కట్ చేయడం మొదలుపెట్టింది. ఈలోపే వచ్చింది రంగమ్మ. వసంతి బట్టలు కట్ చేయడం చూసి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని పాలు తనే లోపల పెట్టి స్నానానికి బయటికి వచ్చింది. పొయ్యి మీద వేడి నీళ్ళు ఉండడం చూసి నవ్వుకుంది. ఏ పని చేయకుండా ఉండదు అనుకుని వేడి నీళ్ళు తీసుకుని స్నానానికి వెళ్ళింది. బట్టలన్నీ కట్ చేసుకుని దేనికి అవే సపరేట్గా పెట్టి లోపల పెట్టింది. వసంతి అంటూ లోపలికొచ్చింది రంగమ్మ. అత్తమ్మ, పర్వాలేదు, బట్టలే కుట్టుకో, నేను పాల కేంద్రానికి వెళ్తున్నాను. సరే అత్తమ్మ అని రంగమ్మ వెళ్ళగానే బట్టలు రేపు కుడదాంలే అని రంగమ్మ గది అంతా నీట్గా శుభ్రం చేసి వంటగది కూడా సర్దుకుంది. ఖాళీగా ఉండడం వసుకి నచ్చటం లేదు. ఇప్పుడు బట్టలు కుడితే వసంత్ ఏ టైంలో అయినా ఇంటికి వస్తాడని ఆలోచించి అందరూ పడుకున్నాక కుడదామని ఇంట్లో పనులు చేసుకుంది. నైట్ అందరం భోజనం చేసి పడుకున్నాక ఒక 2 గంటలు బట్టలు కుట్టుకుంది. 11 అవ్వగానే బట్టలన్నీ సర్దుకుని పడుకుంది. మరుసటి రోజు అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళగానే వసు బట్టలు కుట్టుకుని ఇంటి పని చేసుకుంది. ఆదివారం రావడంతో రేవంత్కి సంబంధం చూడ్డానికి పక్కూరు వెళ్లాలని రంగమ్మ లక్ష్మితో మాట్లాడుతుంది. వసు తల్లిదండ్రులు కూడా రావడంతో అందరూ కలిసి రేవంత్
చూడ్డానికి వెళ్ళారు. కానీ వసు వెళ్ళలేదు. రంగమ్మ చూడ్డానికే కదా అని వసంతిని తీసుకుని వెళ్ళలేదు. ఇంట్లో ఒక్కరు కూడా లేకపోతే బాగోదని ఆ రోజు ఎవరూ లేకపోయేసరికి సాయంత్రం వరకు బట్టలు కుట్టింది. ఇచ్చిన బట్టలన్నీ కుట్టేయడంతో ఊపిరి పీల్చుకుని అన్నీ సర్దుకొని వంట చేసింది. ఇంతలో వచ్చారు రంగమ్మ వాళ్ళు. అందరూ కాలు కడుక్కొని హాల్లోకి వచ్చి కూర్చున్నారు. టీ ఇచ్చింది వసు. అందరూ టీ తాగి రిలాక్స్ అవ్వగానే, ఏమైందత్తమ్మా, చిన్న సంబంధం కుదిరిందా? వసంత్ పక్కన కూర్చుని అడిగింది. అదే డౌట్గా ఉంది వసు. కట్నం దగ్గర ఆగింది. వాళ్ళ ఫోన్ చేస్తామని చెప్పారు. అవునా అని వసు అనేలోపే, కట్నం ఏముందమ్మా, తమ్ముడికి అమ్మాయి బాగా నచ్చింది అంటున్నాడు కదా, చేసేద్దాం. వాడికి నచ్చిన అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయాలి, కానీ మనకి నచ్చిన వాటిని వాడిపై రుద్దకూడదమ్మా అన్నాడు వసంత్. కొడుకు మాటలకి రంగమ్మ ఏమీ మాట్లాడలేదు. ఏంటక్క సైలెంట్గా ఉన్నావు? నవ్వుతూ అడిగాడు అనంత్. ఏం మాట్లాడిన తమ్ముడు, ఇల్లు వాతావరణం అంతా బాగానే ఉంది, కానీ ఆ అమ్మాయి నా మనసుకి ఎందుకో పొగరుగా అనిపించింది. నా ఉద్దేశం తను ఈ ఇంట్లో ఇముడుతుందా లేదా అని. పైగా ఒక్క కూతురే కదా, గారాబం, మొండితనం, పెంకితనం అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. తను ఎలా సర్దుకుపోతుంది అని నా ఆలోచన. అంతేగాని కట్నం దగ్గర ఏముంది? వాళ్ళు ఎంత ఇచ్చినా నేను ఏమీ మాట్లాడను. ఎందుకంటే నా కొడుకు సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు నాకు అంది. అమ్మా, ఆ పిల్ల చాలా బాగుంది కదే, పైగా జాబ్ చేస్తుంది. గారాబం ఇవన్నీ రేపు పెళ్ళయ్యాక మారుతుందిలే అమ్మా. పుట్టింట్లో ఉన్నట్టు తను ఎందుకు ఇక్కడ ఉంటుంది అంటే నా ఉద్దేశం పద్ధతి మార్చుకుంటుందని మెల్లగా నవ్వుతూ అన్నాడు రేవంత్. ఆ మాటలకి వసంతి ఆశ్చర్యంగా చూసింది. ఆ అమ్మాయిని వెనకేసుకుని వస్తున్నావంటేనే అర్థమవుతుందిరా, నీకు రజని బాగా నచ్చింది అని. అవునా? నవ్వుతూ అన్నాడు వసంత్. సిగ్గుగా ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు రేవంత్. వస్తాడు, ఎందుకు వెనకేసుకురాడు? నచ్చింది ఏదైనా సరే అది దక్కించుకునే వరకు వదలడు వీడు అని కసిరింది రంగమ్మ. అమ్మా, అది కాదే. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేయరా. వసంతి, అమ్మ నాన్నకి భోజనం ఏర్పాట్లు చూడమ్మా. సరే అత్తమ్మ అంది. అక్క, ఇప్పుడు ఏమీ వద్దు, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏంటి ఇంటికా? అవును అక్క, ఇంట్లో చిన్న అమ్మాయి ఒక్కరితే ఉంది. పైగా ఎక్కడివి అక్కడే వదిలేసి వచ్చాం. మేము బయలుదేరుతాం అక్క అన్నాడు వసంత్. లేట్ అయింది కదా తమ్ముడు, పొద్దున్నే వెళ్తురులే కానీ భోజనం చేసి పడుకోండి అంది రంగమ్మ. అవును మావయ్య, ఈ టైంలో వెళ్ళటం ఎందుకు చెప్పండి, ప్లీజ్ ఉండండి మావయ్య అని అన్నాడు వసంత్. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఉంటాంలే అల్లుడు, అమ్మాయి ఒక్కరితే ఉంటుంది అని చెప్పి అనంత్, వరలక్ష్మి పైకి లేచారు. ఒక్క నిమిషం అని వసంత్ వైపు చూసి సైగ చేసింది రంగమ్మ. విషయం అర్థమైనట్లుగా, మావయ్య రండి, నేను బస్ ఎక్కిస్తాను అని వాళ్ళతో పాటు బస్టాండ్కి వెళ్ళాడు. స్నానం చేసి కాటన్ చీర కట్టుకుని సోఫాలో కూర్చుంది రంగమ్మ. వచ్చిన దగ్గర నుంచి రంగమ్మ ఆలోచిస్తున్న విధానం చూస్తూనే ఉంది వసు. రేవంత్ బయటికి వెళ్ళడం చూసి రంగమ్మ దగ్గరకు వచ్చి, అత్తమ్మ. ఏంటి వసు, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి, మీకు ఈ సంబంధం ఇష్టం లేదా? ఒక రకంగా ఇష్టం లేదు వసు. ఎందుకో ఆ రజనీ అంత నెమ్మదిగా లేదనిపిస్తుంది. మీ ఆయనకు కూడా ఇష్టం లేదు. కాకపోతే ఉన్నాడు కదా మీ మరిది గారు, అసలు భూమి మీద నిలబడడం లేదు. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి ఒకటే గోల, నాకు ఆ అమ్మాయే కావాలని. ఇప్పటి వరకు పెద్దోడికి కూడా చెప్పలేదు వసు. నాకెందుకో ఆ అమ్మాయి కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అలా ఎందుకు అనుకుంటున్నారు అత్తమ్మ? వచ్చిన అమ్మాయిని మనం మార్చుకోవాలి, కానీ ముందే ఒక అభిప్రాయానికి రావటం కరెక్ట్ కాదు కదా అత్తమ్మ. వసు, ఒక మాట చెప్పనా? ఏంటత్తమ్మ? నీ వయసు ఎంత? 20 ఉంటుంది అత్తమ్మ అంది మనసులో తన సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ. పిచ్చిదాన, దగ్గరగా 20 సంవత్సరాలుంటాయి. ఆ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎంత అత్తమ్మ? 23 ఏళ్ళు, అంటే నీకంటే పెద్దది. కానీ రేవంత్కి తనకి మధ్యన 3 సంవత్సరాల తేడా అని తనని చూడ్డానికి వెళ్ళాను. ఎందుకో నా మనసుకి ఒప్పలేదు. తన అత్తమ్మ మాటలకు ఆలోచిస్తూ, అత్తమ్మ ఏంటి? తను మీ మనసుకి నచ్చడం లేదు అంటున్నారు, అందుకు కారణం? అంటే తన కారణంగా ఇంట్లో సమస్యలు అంటూ ఆగిపోయింది. అవును వసంతి, నా భయం అదే. అందరూ ఒకలా ఉండరు అత్తమ్మ. రేవంత్ ఉన్నాడు కదా, తనే మార్చుకుంటాడు. ముఖం చూసి క్యారెక్టర్ అంచనా వేయటం తప్పు కదా. అయినా ఇప్పుడు రేవంత్ ఆ పిల్లే కావాలి అంటున్నాడు. తన ఇష్టాన్ని కాదని మనం ఏం చేయలేం, ఎందుకంటే చిన్న సంతోషమే కదా మనకు కావాల్సింది. అవును వసు, వాడి కోసమైనా ఒప్పుకుంటాను. వాళ్ళు చేస్తే విషయం చెబుతానులే అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా బట్టల కోసం ఇద్దరు వచ్చారు. రంగమ్మ. ఎవరు అంటూ బయటకొచ్చింది రంగమ్మ. నేను నాగుల్ని. అదే మీ కోడలు పక్కింటి లక్ష్మి చేత కబురు పంపింది. బట్టలు కుట్టేసిందంట కదా, తీసుకుని వెళ్దామని వచ్చాను. కూర్చో నాగులు. వసంతి, వసంతి. వస్తున్నాను అత్తమ్మ అని బట్టల కవర్ పట్టుకొని బయటకొచ్చి, పిన్ని ఒకసారి ఇవి చూసుకోండి, లూజ్గా ఉంటే ఒక కుట్టు వేస్తాను అని నాగులకి బట్టలు ఇచ్చింది. అన్నీ చూసుకుంది. నాగులు కరెక్ట్గా సరిపోవడంతో
బాగుంది వసంతి, చాలా బాగా కుట్టావే అని వసంతిని మెచ్చుకుంది. ఏమనుకున్నావు నా కోడలంటే? మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పు, నా కోడలు వసంతి మిషన్ కుడుతుందని. కుడితే అసలు తేడా ఉండదని గర్వంగా చెప్పిన తన అత్తమ్మ మాటలకి వసంతి ఎక్కడలేని ఆనందం వచ్చింది. చెబుతాను, ఎందుకు చెప్పను? చెక్కు చెదరకుండా గుడ్డ మొక్క అంత నీట్గా కుట్టింది. అమ్మా వసంతి, నా బట్టలకి ఎంతైందో చెప్పు, డబ్బులు ఇస్తాను అంది నాగులు. ఇక్కడ జాకెట్లకి చీరలు ఎంత ఇస్తున్నారో నాకు అంతే ఇవ్వండి పిన్ని, నేను చెప్పడం దేనికి, రేట్లు మీకు తెలుసు కదా అంది తెలివిగా. ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటున్నారు, నువ్వు చెప్పు మా పర్వాలేదు. మోడల్ జాకెట్కి 500 తీసుకుంటాను పిన్ని, దాన్ని బట్టి మీరు డబ్బులు ఇవ్వండి అంది వసు. నువ్వేనయ్యం, మా వీధి చివర సోముల కోడలు 700 లాక్కుంటుంది, అందులోనూ ఇచ్చిన బట్టలు తిన్నగా కుట్టదు. నువ్వు బాగా కుట్టావు. 3 జాకెట్లకి 1500 ఇచ్చి చీరలకు కూడా డబ్బులు లెక్క పెట్టి మొత్తం వసు చేతిలో 1800 చిల్లర పెట్టింది. లెక్క పెట్టుకో వసంతి. లేదులే పిన్ని, సరిపోయాయిలే. సరే రంగమ్మ, వస్తాను అని నాగులు వెళ్ళగానే వసంతి డబ్బులు లెక్కపెట్టి దేవుడి దగ్గర పెట్టిన డబ్బాలో వేసింది. అమ్మా, మీకు భోజనం పెట్టయినా అంది. పెద్దోడు చిన్నోడు రానివ్వు వసు, అందరం కలిసే తిందాం. సరే అత్తమ్మ అని రంగమ్మ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడింది. ఇంతలో వసంత్, రేవంత్ రావడంతో భోజనం ఏర్పాట్లు చూసింది వసు. ఏంట్రా, బస్ ఎక్కించావా మీ అత్తమ్మని మావయ్యని? హా అమ్మా, నువ్వు చెప్పినట్టు భోజనం పార్సల్ చేయించి ఇచ్చాను. చాప మీద కూర్చుంటూ ఆ మాటలు వింటున్న వసంతి ఆశ్చర్యంగా చూసింది. దూరం కదా, ఇప్పుడు వెళ్ళి వంట చేయాలంటే వరలక్ష్మి ఏం చేస్తుంది? అందుకే భోజనం పెట్టించమన్నానులే. మావయ్య అసలు బయట తినరమ్మా, మన ఊర్లో హోటల్ తెలుసుగా, పూజారి గారి హోటలు, వాళ్ళ వంటలు బాగుంటాయని పార్సల్ చేయించాను. చాలాసేపు బ్రతిమలాడాను, కానీ ఆయన అసలు సేమిరా ఒప్పుకోలేదు. పనులున్నాయి అవి అని చెప్పారు అని అన్నంలో కూర కలుపుతూ ముభావంగా కూర్చున్న రేవంత్ కేసు చూసి, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదమ్మా అన్నాడు. అదేం లేదమ్మా, రజనీ వాడికి బాగా నచ్చింది, నువ్వు ఎక్కడ వద్దంటావని భయపడుతున్నాడు. నీకు నచ్చాక నేనెందుకు కాదంటాను? రంగమ్మ మాటలకి రేవంత్ ముఖంలో నవ్వు చేరింది. నీకు నచ్చిన అమ్మాయినే చేస్తాను, కాకపోతే ఒక్క విషయం, రజనీ పద్ధతి మాట తీరు ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ముందుగా నువ్వు కొమ్ములిస్తే ఇంట్లో సమస్యలు వస్తాయి. మీ వదిని చూసావు కదా ఎలా సర్దుకుపోతుందో, ఇంట్లో చిన్న గొడవ రాకుండా తను కూడా అలానే సర్దుకుపోవాలి అంది. రజనీ మంచిదే కదమ్మా, గొడవ మనిషి ఏమీ కాదులే అన్నాడు రేవంత్. గొడవ మనిషి అని నేను అనటం లేదురా, చెప్పేది పూర్తిగా విను. నీకు రజనీకి పెళ్ళయ్యాక పెద్దన్నయ్య వదిన ఎలా సౌమ్యంగా ఇంటిని చక్కదిద్దుతున్నారో మీరు అలానే చక్కదిద్దాలి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అవి రాకుండా నీ భార్యను నువ్వే నీ మాటల్లో పెట్టుకోమంటున్నాను. మన మాట ప్రవర్తన మంచిగా ఉండాలి. ముందు నువ్వు చనువు ఇస్తే తర్వాత బాధపడతావు. వచ్చిన అమ్మాయిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి ఏమీ తక్కువ చేయకు. తల్లిదండ్రుల్ని, తన పుట్టింటి వాళ్ళని అందరినీ వదిలి వస్తుందంటే అది నీ మీద తను పెట్టుకున్న నమ్మకం. అలా అని మరీ గారాభం చేయకు. ప్రేమ ఉండాలి, బాధ్యత ఉండాలి. నీకు ఎక్కువగా తొందరపాటుతనం, మొండితనం ఎక్కువ, అందుకే చెబుతున్నాను. అర్థమైందమ్మా అన్నాడు రేవంత్. రే, అమ్మ నీ మంచిగా చెబుతుంది, నువ్వు ఇంకా దిగులు పెట్టుకోకు. 2 రోజులు ఆగి వాళ్ళకి ఫోన్ చేస్తాను, ముహూర్తాలు పెట్టిస్తాను. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, సరేనా? థ్యాంక్స్ అన్నయ్య అని రేవంత్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సరే సరే తినండి, పొద్దున్నే మళ్ళీ పనులు చూడాలి కదా అని భోజనం చేసి తన గదికి వెళ్ళింది రంగమ్మ. వసు, వసంత్, రేవంత్ ముగ్గురు కబుర్లు చెప్పుకొని భోజనం చేశారు. రేవంత్, వసంత్ లోపలికి వెళ్ళగానే వసు గిన్నెలన్నీ కడిగి హాల్ అంతా తుడిచి తలుపులన్నీ వేసి తన గదికొచ్చింది. మంచంపై కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు వసంత్. వసు, ఏంటండి? నైటీ మీద చున్నీ తీసి పక్కన పెట్టి ఫ్యాన్ కింద కూర్చుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదా? మర్చిపోయానండి. ఏంటి ఈ మధ్య నీ కళ్ళు ఎర్రగా ఉంటున్నాయి? ఫోన్ పక్కన పెట్టి మంచంపై వాలాడు. మాట్లాడలేదు వసు. ఓయ్ మాట్లాడవే. కొంచెం నడువు నొప్పిగా ఉందండి, ప్లీజ్ అని చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. 3 రోజులు రెస్ట్ లేకుండా ఇచ్చిన బట్టలన్నీ కుట్టేసింది వసంతి. అందుకు కారణం లేకుండా లేదు. ఖాళీగా ఉంటే టైం వేస్ట్ చేయడం ఎందుకని అటు ఇంటి పని, వంట, మిషన్ 3ంటికి సమయం కేటాయించుకుంది. వసు, ఏంటండి? కళ్ళు తెరవకుండానే అంది. అక్కడలే, ముందు ఇక్కడ పడుకో అని వసంతిని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఏంటి అంత సడన్గా నడుము నొప్పి? ఆమె నైటీ కొద్దిగా పైకి లేపి నడుముకి బాంబు రాస్తూ మర్దన చేశాడు. మామూలుగానే అండి, డే టైము దగ్గర పడింది కదా అందుకు. కాస్త పని తగ్గించుకో, ఒకేసారి పనులు నెత్తిన పెట్టుకోకు. ఈ మధ్యన బాగా నీరసంగా ఉంటున్నావు నువ్వు అని వసంతి నడుమును చూసి వసు అంటూ మెల్లగా ఆమె నడువంపుల్లో చిన్నగా గిల్లాడు. మెలికలు తిరిగింది. తన చేష్టలతో ఆమె నడుము దగ్గర అల్లరి చేస్తూ మొత్తానికి వసుని తన మీదకు లాక్కుని మంచంపై వాలాడు. ఏవండి? ఏంటి?
అత్తమ్మకి మీకు ఈ సంబంధం ఇష్టం లేదా? ఇష్టం అంటే వసు, ఆ అమ్మాయి చదువుకుంది, జాబ్ చేస్తుంది కదా, రేపు పెళ్ళి అవ్వాక మనతో కలవకపోవచ్చని ఆ అమ్మ ఉద్దేశం. ఆ అమ్మకేంటి, నాకు అలానే అనిపిస్తుంది. వద్దని అక్కడే చెబుదాం అనుకున్నాం, కానీ రేవంత్ కోసం తెలుసు కదా, తొందరపాటుతనం నాకు మీ అమ్మాయి నచ్చిందని వాళ్ళెదురుగానే చెప్పేశాడు. ఇంకా కట్న కానుకలు మాట్లాడాల్సి వచ్చింది, అందుకే అమ్మ అలా ఉంది. అలా అని వాడి మాటనే కాదని మనం ఏం చేయలేం కదా. అది నిజమే అండి, చూద్దాం రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో మరి అని వసు వీపుపై చేయి వేసి నిద్ర వస్తుందా అన్నాడు. వస్తుందండి, కాకపోతే అంటూ వసంత్ కళ్ళలోకి చూసింది. అస్సలు ఓపిక లేదే, ప్లీజ్ అంటూ వసంత్ బుగ్గల మీద ముద్దు పెట్టింది. నిజంగానే రాక్షసివే నువ్వు అని ఆమెని తన కౌగిల్లో బంధించి కథ చెబుతూ జోకొట్టాడు. వెంటనే నిద్రలోకి జారుకుంది. వసు ఆమె పడుకుందని గ్రహించి సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పుతూ, దీనికి రోజు కథలు చెబితే గానీ నిద్రపోవటం లేదు, చెప్పకపోతే అలుగుతుంది అని వసు పక్కన పడుకున్నాడు. ఆదమర్చి నిద్రపోతుంది ఆమె. లేచిన దగ్గర నుంచి పనిచేసే పనులు, తను మలుచుకునే తీరు గుర్తు చేసుకుని ప్రేమగా ఆమె చెంపపై చేయి వేస్తూ, నేనేమి చెబితే అది చేస్తావు, ఏమి చెబితే అది వింటావు, నా మాటకు విలువిస్తావు. నిజం చెప్పాలంటే నేను చాలా లక్కీ వసు, నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం అని ఆమె పెదవులపై గాఢంగా ముద్దు పెట్టి ఆమెని గట్టిగా పట్టుకుని ఆమె ఎదపై తలవాల్చి పడుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.